భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. స్కంద పురాణాంతర్గత వైశాఖమాస మహాత్మ్యము. వైశాఖమాస మహాత్మ్యములోని 27వ అధ్యాయము కలిధర్మములు మరియు పితృముక్తి. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహిమను ఇలా వివరించుచున్నాడు. శృతదేవుని మాటలను విన్న శృతకీర్తి మహాముని, ఈ వైశాఖమాసమున ఉత్తమములగు తిథులేవి? దానములలో ఉత్తమమైన దానములేవి? వీనిని ఈ లోకమున ఎవరు వ్యాపింపచేశారు? దయ ఉంచి నాకు వివరించండి అని అడిగెను. అప్పుడు శృతదేవ మహాముని, శృతకీర్తి మహారాజా, సూర్యుడు మేషరాశి అందుండగా వైశాఖమాసమున వచ్చు 30 తిథులు ఉత్తమములే. కాని ఏకాదశి నాడు చేసిన పుణ్యకార్యము కోట్ల కొలది రెట్టింపుల పుణ్యమునిచ్చును. అన్ని దానములయందును పుణ్యప్రదమైన దానమును చెయ్యడం వలన వచ్చే ఫలితము, అన్ని తీర్థములయందును స్నానమాడుట వలన వచ్చే పుణ్యఫలము, వీనినన్నింటినీ వైశాఖ ఏకాదశి నాడు స్నానము చేయుట వలన పొందుచున్నాడు. ఆనాడు చేసిన స్నానము, దానము, తపము, హోమము, దేవతార్చన, సత్క్రియలు, హరికథాశ్రవణము ఇవన్నీయు సద్యోముక్తిదాయకములు. రోగము మరియు దరిద్రము వీనికి లోబడి స్నానాదికమును చెయ్యలేనివాడు శ్రీహరి కథను విన్నచో సర్వపుణ్యకార్యములను చేసినంత ఫలమును పొందును. పవిత్రమగు వైశాఖమందలి దినములను జలాశయములు దగ్గరగా ఉండి కూడా శరీరము బాగున్నను స్నానాదికము చెయ్యక గడిపినవారు గోహత్య, కృతజ్ఞత, తల్లిదండ్రులకు ద్రోహము చెయ్యుట, తనకు తానే అపకారము చేసుకొనుట మున్నగు వానిని చేసినంత పాపమును పొందును. శరీరారోగ్యము సరిగ్గా లేనిచో శ్రీహరిని మనస్సున తలపవలెను. వైశాఖమాసకాలము సద్గుణాకరము, సర్వపుణ్య ఫలప్రదము. సజ్జనులు దయావంతులు. ఇట్టి పవిత్రకాలమున శ్రీహరిని సేవించని వారెవరుంటారు? ఎవ్వరూ ఉండరు అని భావము. దరిద్రులు, ధనవంతులు, కుంటివారు, గ్రుడ్డివారు, నపుంసకులు, విధవలు, విధురులు, స్త్రీలు, పురుషులు, బాలురు, యువకులు, వృద్ధులు, రోగిష్ఠివారు వీరందరూ యథాశక్తిగా ఆచరించి తరింపదగిన పుణ్యకాలము వైశాఖమాసకాలము. సర్వధర్మ కార్యఫలప్రాప్తికి మూలమైన వైశాఖమాసమున ధర్మకార్యములను, స్నానదానాదులను చెయ్యగోరువారు, చేయువారు సర్వోత్తములు. ఇట్లు మిక్కిలి సులభములగు వైశాఖమాస ధర్మములను ఆచరింపనివారు పాపాత్ములై సులభముగా నరకలోకమును చేరుతారు. ఇందులో సందేహము లేదు. పాలను తరచి సారభూతముగా వెన్నను తీసినట్లుగా సర్వపాపములను హరించి సర్వపుణ్యములనిచ్చు తిథిని చెప్పెదను వినుము. మేషరాశియందు సూర్యుడుండగా పాపములను నివారించుచు పితృదేవతలకు మిక్కిలి ప్రీతిని కలిగించు తిథిని చెప్పెదను. ఆ తిథినాడు పితృదేవతలకు తర్పణాది శ్రాద్ధమును చేసినచో గయలో 1,000,000 మార్లు పిండప్రదానము చేసిన పుణ్యఫలము కలుగును. ఈ విషయమున సావర్ణి మనువు భూమిని పరిపాలించుచుండగా నరకలోకమున పితృదేవతలకు చెందిన కథయొకటి పెద్దలు చెప్పినది కలదు వినుము. 30 కలియుగములు గడిచిన తరువాత సర్వధర్మ విహీనమగు ఆనర్తదేశమున ధర్మవర్ణుడు అనే బ్రాహ్మణుడు ఉండెను. 31వ కలియుగమున ప్రథమపాదమున ప్రజలందరూ వర్ణధర్మములను విడిచి పాపకార్యములయందు ఆసక్తులై ఉండిరి. ఇట్టి పాపపంకిలమగు దేశమును విడిచి ధర్మవర్ణుడు పుష్కర క్షేత్రమున మౌనవ్రతముతో మునులు సత్రయాగమును చేయుచుండగా చూడబోయెను. కొందరు మునులు కూర్చొని పుణ్యకథా ప్రసంగములను చేయుచుండగా ధర్మవర్ణుడు అచటికి చేరెను. అచ్చటనున్న మునులు కర్మలయందు ఆసక్తి కలవారై యుగమును మెచ్చుచూ ఇట్లనిరి: కృతయుగమున సంవత్సర కాలమున నియమనిష్టలతో భక్తిశ్రద్ధలతో చేసినచో వచ్చే అంతటి పుణ్యము త్రేతాయుగమున 1 మాసము చేసినచో వచ్చును. ద్వాపరయుగమున 1 పక్షము అనగా 15 దినములు చేసినచో ఆ పుణ్యము వచ్చును. కాని దానికి 10 రెట్ల పుణ్యము
కలియుగమున శ్రీ మహావిష్ణువును స్మరించినచో వచ్చును. కావున కలియుగమున చేసిన పుణ్యము కోటి గుణితము. దయాపుణ్యములు దానధర్మములు లేని ఈ కలియుగమున శ్రీహరిని ఒక్కమారు స్మరించి దానమును చేసినచో కరువు కాలమున అన్నదానమును చేసిన వానివలే పుణ్యలోకములకు పోవుదురు అని అనుకొనుచుండిరి. ఆ సమయమున అచటికి నారదుడు వచ్చెను. అతడు ఆ మునుల మాటలను విని ఒక చేతితో శిష్ణమును మరొక చేతితో నాలుకను పట్టుకొని నవ్వుచూ నాట్యము చెయ్యసాగెను. అచ్చటనున్న మునులు ఇలా ఏలచేయుచున్నావు అని అడుగగా నారదుడు ఇట్లనెను: మీరు ఇప్పుడు చెప్పిన మాటలను బట్టి కలియుగము వచ్చినదని తెలిసి ఆనందమును పట్టలేక నాట్యమాడుచు నవ్వుచున్నాను. మనము అదృష్టవంతులము. స్వల్ప ప్రయాసతో అధిక పుణ్యమునిచ్చు గొప్ప యుగము కలియుగము. ఈ కలియుగమున స్మరణము చేతనే సంతోషించి కేశవుడు క్లేశములను నశింపచేయును అన్నందుకు సంతోషమును ఆపుకొనలేకపోతిని. మీకు ఒక విషయమును చెప్పుచున్నాను, వినండి. శిష్ణమును నిగ్రహించుట కష్టము, అనగా సంభోగాభిలాషను నిగ్రహించుకొనుట కష్టము. నాలుకను రుచిజూచుటను నిగ్రహించుట కష్టము, అనగా తిండిపై ధ్యాసను తగ్గించుకొనుట కష్టము. కలియుగమున సంభోగాభిలాష, తిండి ధ్యాస వీనిని నిగ్రహించుకొనుట మిక్కిలి కష్టము. కావున నేను శిష్ణమును నాలుకను పట్టుకొంటిని అని నారదుడు వివరించెను. మరియు ఇట్లనెను: శిష్ణమును జిహ్వను నిగ్రహించుకొన్నచో పరమాత్మయగు శ్రీహరిదయ ఈ యుగమున సులభసాధ్యము. కలియుగమున భారతదేశము వేదధర్మములను విడిచి ఆచార వ్యవహార శూన్యమైనది. కావున మీరు ఈ దేశమును విడిచి ఎచ్చటికైనా వెళ్ళండి. నారదుని మాటలను విని యజ్ఞాంతమున వారందరూ తమకిష్టమైన ప్రదేశములకు వెళ్ళారు. ధర్మవర్ణుడు కూడా భూమిని విడిచి మరొక చోట ఉండెను. కొంతకాలమైన తరువాత అతనికి భూలోకమెట్లున్నదో చూడాలనిపించింది. తేజశ్శాలి మరియు వ్రతమహితుడు నగు అతడు దండకమండలములను జటావల్కలములను ధరించి కలియుగ విచిత్రములను చూడదలచి భూలోకమునకు వచ్చెను. భూలోకమున జనులు వేదబాహ్యమైన ప్రవర్తన కలిగి పాపములను ఆచరించుచు దుష్టులై ఉండిరి. బ్రాహ్మణులు వేదధర్మములను విడిచిరి. శూద్రులు సన్యాసులైరి. భార్య భర్తను, శిష్యుడు గురువును, సేవకుడు యజమానిని, పుత్రుడు తండ్రిని ద్వేషించుచుండిరి. బ్రాహ్మణులందరూ శూద్రుల వలె అయ్యారు. ధేనువులు మేకలైనవి, వేదములు కథాప్రాయములైనవి, శుభక్రియలు సామాన్యక్రియలైనవి. భూతప్రేత పిశాచాదులు ఫలములనిచ్చు దేవతలయ్యారు. పాపాత్ములు దుష్టులు నగు జనులు భూతప్రేత పిశాచాదులని పూజించుచుండిరి. అందరూ సంభోగాభిలాష కలిగి అందులకై జీవితములను కూడా విడుచుచుండిరి. తప్పుడు సాక్ష్యములను చెప్పువారు, మోసగించు స్వభావము కలవారుగనూ ఉండిరి. మనస్సునందొకటి, మాటయందు మరొకటి, పనియందు ఇంకొకటి అగురీతిలో ఉండిరి. విద్యాభ్యాసము పారమార్థికము కాక హేతుప్రధానముగా భావింపబడెను. అట్టి విద్య రాజపూజితమై ఉండెను. సంగీతము మున్నగు వానిని రాజులు ప్రజలు ఆదరించుచుండిరి. అధములు గుణహీనులు పూజులయ్యిరి. ఉత్తములను ఎవ్వరూ గౌరవించుటలేదు. ఆచారవంతులగు బ్రాహ్మణులు దరిద్రులై ఉండిరి. జనులలో విష్ణుభక్తి కనిపించుటలేదు. పుణ్యక్షేత్రములు వేదధర్మ విహీనములై ఉండెను. శూద్రులు ధర్మప్రవక్తలు జటాధారులై సన్యాసులైనారు. మానవులు అల్పాయుష్కులై ఉండెను. మరియు జనులు దుష్టులు దయాహీనులుగా ఉండెను. అందరూ ధర్మమును చెప్పువారే, అందరూ దానమును స్వీకరించువారే. సూర్యగ్రహణాది సమయములను ఉత్సవముగా తలుచువారే. ఇతరులను నిందించుచు అసూయపడుచు అందరూ తమ పూజనమునే కోరుచుండిరి. అభివృద్ధిలో ఉన్నవారిని చూసి అసూయపడుచు అందరూ తమ పూజనమునే కోరుచుండిరి.
సోదరుడు సోదరిని తండ్రి కుమార్తెను తక్కువ జాతివారిని కోరుచుండిరి పొందుచుండిరి. అందరూ వేశ్యాసక్తులై ఉండిరి. సజ్జనులను అవమానించుచుండిరి, పాపాత్ములను గౌరవించుచుండిరి. మంచివారిలో ఉన్న కొద్దిపాటి దోషమును కూడా పెద్దదిగా ప్రచారము చేయుచుండిరి. పాపాత్ముల దోషములను గుణములను చెప్పుచుండిరి. దోషమునే గుణముగా జనులు స్వీకరించిరి. జలగా స్తనముపై వ్రాలి పాలను త్రాగదు, రక్తమునే త్రాగుతుంది. అట్లే దుష్టులు గుణములను కాక దోషములనే స్వీకరిస్తారు. ఔషధులు సారహీనములయ్యెను, ఋతువులు వరుసలు తప్పెను, అనగా తమ ధర్మములను విడిచినవి. అంతటా కరువు ఉండెను, కన్యలు గర్భవతులగుచుండిరి. స్త్రీలు తగిన వయస్సున ప్రసవించుటలేదు. నటులు నర్తకులు వీరియందు ప్రజలు ప్రేమనొందియుండిరి. వేదాంత శాస్త్రాదులయందు పండితులను సేవకులుగా ధనవంతులు చూచుచుండిరి. విద్యావంతులగు బ్రాహ్మణులు ధర్మహీనులను సేవించి ఆశీర్వదించుచుండిరి. అవమానించిన ధనమదాంధులను నీచులను ఆశీర్వదించినచో దానికి ఫలముండదు కదా. వేదములయందు చెప్పిన క్రియలను శ్రాద్ధములను శ్రీహరినామములను అందరూ విడిచారు. శృంగారమున ఆసక్తి కలవారై అట్టి శృంగార కథలనే చదువుచుండిరి. విష్ణుసేవ, శాస్త్రచర్చ, యాగదీక్ష, కొద్దిపాటి వివేకము, తీర్థయాత్ర, దానధర్మములు కలియుగమున ఎచ్చటనూ లేవు. ఇది మిక్కిలి చిత్రముగా ఉండెను. ధర్మవర్ణుడు భూలోకమున ఉన్న కలియుగ విధానమును చూసి మిక్కిలి భయపడెను. పాపమును చేయుట వలన వంశనాశమును గమనించి మరొక ద్వీపమునకు వెళ్ళెను. అన్ని ద్వీపములను చూసి పితృలోకమును చూడబోయెను. అచ్చటనున్నవారు కష్టతరములగు పనులను చేయుచు మిక్కిలి శ్రమపడుచుండిరి. క్రిందపడి ఏడ్చుచుండిరి. చీకటిగల నూలిలో పడి గడ్డిపరకను పట్టుకొని నూతిలో పడకుండా వ్రేలాడుచుండిరి. వారికి క్రింద భయంకరమగు చీకటి ఉండెను. ఇంతకన్నా భయంకరమైన విషయమును చూసెను. ఒక ఎలుక పితృదేవతలు పట్టుకొని వ్రేలాడుచున్న గడ్డిపరకను 3 వంతులు కొరికివేసెను. గడ్డిపరకను పట్టుకొని వ్రేలాడు పితృదేవతలు క్రింద ఉన్న భయంకరమగు అగాధమును చూసి, పైన ఎలుక గడ్డిని కొరికివేయుటను చూసి దీనులై దుఃఖించుచుండిరి. ధర్మవర్ణుడు దీనులై ఉన్నవారిని చూసి జాలిపడి, మీరు ఈ నూతియందు ఎలా పడ్డారు? ఎట్టి కర్మను చేయుటచే మీకు ఇట్టి పరిస్థితి కలిగెను. మీరు ఏ వంశమువారు? మీకు విముక్తి కలుగు మార్గమేమైనా ఉన్నదా? నాకు చెప్పండి, చేతనైన సహాయమును చేస్తాను అని అడిగెను. అప్పుడు వారు, ఓయి, మేము శ్రీవత్స గోత్రీయులము. భూలోకమున మా వంశమున సంతానము లేదు. అందువల్ల పిండములు శ్రాద్ధములు లేక దీనులమై బాధపడుచున్నాము. మేము చేసిన పాపములచే మా వంశము సంతానము లేక ఉన్నది. మాకు పిండమునిచ్చేవారు లేరు. వంశము క్షీణించినది. ఇట్టి దురదృష్టవంతులమైన మాకు ఈ చీకటి కూపమున పడక తప్పదు. మా వంశమున ధర్మవర్ణుడనే కీర్తిశాలి ఒక్కడే కలడు. అతడు విరక్తిచే వివాహమును చేసుకొనక ఒంటరిగా తిరుగుచున్నాడు. ఈ మిగిలిన గడ్డిపరకను చూసితివా? మా వంశమున అతడొక్కడే మిగులుట వలన ఇచ్చట ఇది ఒక్కటే మిగిలినది. మేము దీనిని పట్టుకొని వ్రేలాడుచున్నాము. మా వంశము వాడైన ధర్మవర్ణుడు ఒక్కడే మిగిలెను. దానికి ప్రతీకగా పితృలోకమున ఉన్న మాకు ఈ గడ్డిపరక ఒక్కటే మిగిలినది. అతడు వివాహము చేసుకొనకపోవుటచే సంతానము లేకపోవుట వలన ఈ గడ్డికి అంకురములు లేవు. ఈ ఎలుక ఈ గడ్డిని ప్రతిదినము తినుచున్నది. ఆ ధర్మవర్ణుడు మరణించిన తరువాత ఈ ఎలుక మిగిలిన ఈ గడ్డి ముక్కను కూడా తినివేయును. అప్పుడు మేము అగాధము భయంకరము అగు ఈ కూపమున పడుదుము. ఆ కూపము దాటరానిది, చీకటితో నిండినది. కావున నాయనా, భూలోకమునకు వెళ్ళి మా ధర్మవర్ణుని వద్దకు వెళ్ళి మా దైన్యమును వివరింపుము. మేము వాని దయకై ఎదురుచూస్తున్నామని చెప్పి
వివాహమాడుటకు అంగీకరింపచేయుము. నీ పితృదేవతలు నరకమున చీకటి కూపమున పడి ఉన్నారు. బలవంతమైన ఎలుక మిగిలిన ఒక గడ్డిపరకను కొరుకుచున్నది. ఆ ఎలుకయే కాలము. ఇప్పటికి ఈ గడ్డిలో 3 వంతులు అయిపోయినవి. 1 వంతు మాత్రమే మిగిలినది. ఆ మిగిలినది నువ్వే. నీ ఆయువు కూడా గతించుచున్నది. నీవు ఉపేక్షించినచో మావలెనే నీవు కూడా మరణించిన తరువాత ఇట్లే మాతో పాటు ఇందులో పడగలవు. కావున గృహస్థ జీవితమును అవలంబించి సంతతిని పొంది వంశవృద్ధిని చేసి మమ్ము నూతిలో పడకుండా రక్షింపుమని చెప్పుము. ఎక్కువ మంది పుత్రులను పొందవలెను. వారిలో ఒక్కడైనను గయకుపోయి పిండప్రదానము చేయును. అశ్వమేధ యాగము చెయ్యవచ్చును. ఆయా మాస వ్రత విధానమున మాకు దానము శ్రాద్ధము మున్నగునవి చెయ్యవచ్చును. ఇందువల్ల మాకు నరక విముక్తి మరియు పుణ్యలోక ప్రాప్తి కలిగే అవకాశమున్నది. మా వంశము వారిలో ఎవ్వరైనా పాపనాశినియగు విష్ణుకథను విన్నను చెప్పినను మాకు ఉత్తమగతులు కలుగవచ్చును. తండ్రి పాపి అయినను పుత్రుడు ఉత్తముడు భక్తుడు అయినచో అతని తండ్రి కూడా తరించును. దయాధర్మ విహీనులగు పుత్రులు ఎక్కువ మంది ఉన్నా ప్రయోజనమేమిటి? శ్రీహరిని అర్చింపని పుత్రులు ఎంతమంది ఉన్నా ఏమి ప్రయోజనము? పుత్రహీనుడగువానికి ఉత్తమగతులు కలుగవు. కావున సద్గుణశాలియగు పుత్రుణ్ణి పొందవలెను. మా ఈ బాధను ఈ మాటలను అతనికి వరముగా చెప్పుము. గృహస్థ జీవితమును స్వీకరింపుమని చెప్పుము. మంచి సంతానమును పొందుమనుము అని వారు పలికారు. ధర్మవర్ణుడు పితృదేవతల మాటలను విని ఆశ్చర్యమును దుఃఖమును పొందినవాడై ఇలా పలికెను. మీ వంశమునకు చెందిన ధర్మవర్ణుడను నేనే. వివాహము చేసుకొనరాదను పనికిమాలిన పట్టుదల కలిగి మిమ్మల్ని ఇలా బాధపడేటట్లు చేసినవాడను కూడా నేనే. పూర్వము సత్రయాగము జరిగినప్పుడు నారద మహర్షి మానవులకు కలియుగమున గుహ్యావయవము నాలుక అదుపులో ఉండవు, విష్ణుభక్తి కూడా ఉండదు అని చెప్పిన మాటలను బట్టి నేను గుహ్యావయవము అదుపులో ఉండుటకై వివాహమును మానితిని. కలియుగమున పాపభూయిష్ఠులగు జనుల సాంగత్యము ఇష్టము లేక ద్వీపాంతరమున వసించుచుంటిని. ఇప్పటికి కలియుగము 3 పాదములు గడిచినవి. 4వ పాదము కూడా చాలా వరకు గడిచినది. నేను మీ బాధను ఎరుగను. మిమ్మల్ని ఇలా బాధలకు గురిచేసిన నా జన్మ వ్యర్థము. మీ కులమున పుట్టి మీకు తీర్చవలసిన రుణమును తీర్చలేకపోతిని. విష్ణువును పితృదేవతలను ఋషులను పూజింపని వాని జన్మ వ్యర్థము. వాని ఉనికి భూమికే భారము. నేను మీ ఆజ్ఞను పాటించి వివాహమాడుతాను. కలిబాధలు కలుగకుండా సంసార బాధలు లేకుండా మీ పుత్రుడనై నేను మీకు చెయ్యవలసిన కార్యములను ఆజ్ఞాపించండి అని ప్రార్థించెను. ధర్మవర్ణుని పితృదేవతలు అతని మాటలను విని కొంత ఊరటను పొంది, నాయనా, నీ పితృదేవతల పరిస్థితిని చూసితివి కదా, సంతానము లేకపోవుటచే గడ్డిపరకను పట్టుకొని ఎలా వ్రేలాడుచున్నామో చూసితివి కదా. విష్ణుకథలయందు అనురక్తి స్మరణము సదాచార సంపన్నత కలవారిని కలి పీడించడు. శ్రీహరి స్వరూపమగు సాలగ్రామ శిల కాని భారతము కాని ఇంటియందు ఉన్నచో కలి వారిని బాధింపడు. వైశాఖవ్రతము మాఘస్నాన వ్రతము కార్తీక దీపదానము పాటించువారిని కలి విడుచును. ప్రతిదినము పాపహరము ముక్తిప్రదము నగు శ్రీహరి కథను విన్నచో కలి వారిని పీడింపడు. వైశ్వదేవము తులసి గోవు ఉన్న ఇంటిని కలి బాధింపడు. ఇట్టివి లేని చోట ఉండకుము. నాయనా, త్వరగా భూలోకమునకు పొమ్ము. ప్రస్తుతము వైశాఖమాసము గడుచుచున్నది. సూర్యుడు అందరికీ ఉపకారము చెయ్యవలెనని మేషరాశియందున్నాడు. ఈ నెలలోని 30 తిథులు పుణ్యప్రదములే. ప్రతీ తిథియందు చేసిన పుణ్యము అత్యధిక ఫలమును ఇచ్చును. చైత్ర బహుళ అమావాస్య మానవులకు ముక్తినిచ్చునది, పితృదేవతలకు ప్రియమైనది, విముక్తిని ఇచ్చునది.
ఆనాడు పితృదేవతలకు శ్రాద్ధము చెయ్యవలెను. జలపూర్ణమగు కలశమునిచ్చి పిండప్రదానము చేసినచో గయాక్షేత్రమున చేసిన దానికి 1,000,000 రెట్లు ఫలితమునిచ్చును. చైత్ర అమావాస్య నాడు శక్తిలేనిచో కూరతోనైనా శ్రాద్ధము చెయ్యవచ్చును. ఆనాడు సుగంధపానకము గల కలశమును దానమియ్యనివాడు పితృహత్య చేసినవాడు. ఆనాడు చల్లని పానీయమునిచ్చి శ్రాద్ధము చేసినచో పితృదేవతలపై అమృతవర్షము కురియును. ఆనాడు కలశదానము అన్నాదులతో శ్రాద్ధము ప్రశస్తము. కావున నీవు త్వరగా వెళ్ళి ఉదకుంభదానమును శ్రాద్ధమును పిండప్రదానమును చెయ్యుము. వివాహమాడి ఉత్తమ సంతానమును పొంది పురుషార్థములనంది అందర్నీ సంతోషపెట్టి మునివై నీవు కోరినట్లు ద్వీప సంచారము చెయ్యుము అని వారు చెప్పారు. ధర్మవర్ణుడు త్వరగా భూలోకమును చేరెను. చైత్ర బహుళ అమావాస్యనాడు ప్రాతఃకాల స్నానమును పితృదేవతలు చెప్పినట్లు జలకలశదానము శ్రాద్ధము మున్నగువానిని చేసెను. వివాహము చేసుకుని ఉత్తమ సంతానమును పొందెను. చైత్ర బహుళ అమావాస్య ప్రశస్తిని వ్యాపింపచేసెను. తుదకు తపమాచరించుటకై గంధమాదన పర్వతమునకు వెళ్ళెను అని శృతదేవుడు శృతకీర్తికి వివరించెను. ఈ విషయమును నారదుడు అంబరీషునకు చెప్పెను.